హలో అన్న, మీ పేరు? సాయి కుమార్. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ సార్ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? అంటే మళ్ళీ జగన్ వచ్చి ఇప్పుడు ఆల్రెడీ మా స్టేట్ వదిలేసి ఇక్కడికి వచ్చినాము. నెక్స్ట్ మళ్ళీ వస్తే మరో బీహార్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మా స్టేట్లో ఉన్న నాకు ఇప్పుడు మా ప్రజెంట్ నా ఎగ్జాంపుల్ తీసుకుని ఒక 2 హౌసెస్ ఉన్నాయి. 2 అక్కడ సేల్ చేసి తర్వాత ఇక్కడెక్కడో ఒక చిన్న ప్లేస్ తీసుకొని నేను ఇక్కడ వచ్చి ఒక ఏదో పానీపూరి బండి లేకుంటే టిఫిన్ సెంటర్ అది పెట్టుకోవాల్సి వస్తుంది. అంతే అంటారా? అంతే. అంటే ఈ 4.5 yearలో డెవలప్మెంట్ అనేది లేదంటారా ఆంధ్రాలో? సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మాది తిరుపతి తీసుకుంటే ఎగ్జాంపుల్ 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వచ్చారు. ఇప్పుడు మాకు వచ్చి విష్ణు సేతుని యాక్చువల్లీ ఒరిజినల్ ఏమొచ్చి గరుడు వారది, అది తన పీరియడ్లో వచ్చి శాంక్షన్ చేశారు. అది 75% టీడీపీది, టీటీడీది. ఇంకా రిమైనింగ్ సెంట్రల్ మా ఏపీ గవర్నమెంట్ అట్లాది అంతా అయింది. బట్ ఈ గవర్నమెంట్ వచ్చిన వితిన్ ఒక 6 monthsలోనే దాన్ని స్టాప్ చేశారు. ఇప్పుడు సో దాన్ని బేస్ చేసుకుని దాని కాంట్రాక్టర్స్, లేబర్స్ ఎంతమంది ఉన్నారు పాపం. ఇప్పుడు ఆ వర్క్ దాన్ని ఇదనుకొనేసి వాళ్ళ లైఫ్ ఇంకక్కడ ఇప్పుడు వాళ్ళ వర్కర్స్ ఇక్కడికి దానికి ఆ వర్క్ కోసం వచ్చారు. ఇప్పుడు ఆ వర్క్ స్టాప్ చేశారు. సో ఇంకేం యూజ్ ఉంది, వర్క్ స్టాప్ అయిపోయింది. నెక్స్ట్ అమరావతి తీసుకోండి, లాట్ ఆఫ్ ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్స్, ఫార్మర్స్ అనే కాదు ప్రతి ఒక్క ఎంప్లాయీ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ల్యాండ్స్ అనేది మన స్టేట్కి క్యాపిటల్ కావాలనేసి ఆ సిటీ అమరావతి సిటీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ల్యాండ్స్ ఇచ్చారు. లాట్ ఆఫ్ ఏకర్స్ ఇచ్చారు. చెప్పండి, అక్కడ ఏదో అంత అవకతవకలు ఉన్నాయి అందుకే 3 క్యాపిటల్స్ చేస్తున్నాము, 3 రాజధానులు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఒక క్యాపిటల్కే ఇక్కడ లేదంటే 3 క్యాపిటల్స్ పెట్టుకొని ఏం చేస్తారన్న? అట్లీస్ట్ ఒక క్యాపిటల్ చెప్పేకుందా మాకు? అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. ఫ్యూచర్లో కానీ ఉత్తరాంధ్ర వస్తాడు, కోస్తాంధ్ర వస్తాడు, రాయలసీమ వస్తాడు, డివైడ్ కాకుండానే ఇలా ఒక్కో చోట ఒకటి చేసామంటున్నారు వాళ్ళు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మీరు డిఫరెన్సెస్ చూడండి, ఏపీకి ఆంధ్రాకి. ఇక్కడ 2 parties ఉన్నాయి. ఇది కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది తెలంగాణ పార్టీ సపరేట్. కాకపోతే ఫస్ట్ ఏమో టీడీపీతో ఉండి మళ్ళీ కేసీఆర్ గారు సపరేట్ వచ్చి తెలంగాణ కోసం ఫైట్ చేసి ఓకే, ఎందుకంటే రీజన్ ఉంది సపరేట్ రావడానికి. ఎందుకంటే స్టేటు వాళ్ళ అండర్లో ఉన్నప్పుడు ఏపీ అండర్లో ఉన్నప్పుడు మొత్తం వచ్చి ఏపీ అండర్లో ఉంది కాబట్టి వాళ్ళు డామినెన్స్ చూపించారు. సో ఇక్కడ స్టేట్ వాళ్ళు తెలంగాణ పీపుల్ ఓవరాల్ ఏమన్నారు, మాకు సపరేట్ స్టేట్ ఉంటే మాకు ఫ్రీడమ్ ఉంటుంది, మేము ఒకరి కింద మేము ఇది లీవ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో అట్లనేసి వాళ్ళు దానికోసం ఫైట్ చేశారు, అది డివైడ్ అయ్యారు, వచ్చారు. ఇప్పుడు సో అక్కడ డివైడ్ అయ్యాక కూడా ఇప్పుడు ఏమైనా ఫైట్ చేయాలంటే ఏం డెవలప్మెంట్ ఉందని. సో ఇక్కడ హైదరాబాద్ తీసుకోండి, ఇక్కడ ఇప్పుడు హైటెక్ సిటీ డెవలప్ చేసింది. ఇప్పుడు దాన్ని కేటీఆర్ గారు దాన్ని ఇంప్రూవ్ చేశారు, డెవలప్మెంట్ చేశారు. బట్ ఇది స్టార్ట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన పీరియడ్లో అనేసి ఈ హైటెక్ సిటీ అనేది డెవలప్ చేసి ఇవంతా స్టార్ట్ చేసిందని ఓకే, ఆయన ఒక 50% తెస్తే రిమైనింగ్ ఒక 50 to 80% వరకు కేటీఆర్ గారు తన స్కిల్స్తో తనకు ఐటీ మినిస్టర్ ఉండి సో అట్లా డెవలప్ చేశారు. సో అట్లా మాకేమైనా ఉంటే కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకా అది కూడా డివైడ్ అయ్యి ఏముందని డివైడ్ అయ్యాక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు కానీ కొంతమంది రాయలసీమ సపరేటు, ఆంధ్ర సపరేటు అంటున్నారు కదా, అప్పుడప్పుడు స్లోగన్స్ వినిపిస్తున్నాయి కదా ఆంధ్రాలో. అట్లేం లేదన్న. ఇప్పుడు ఓపెన్ రాయలసీమలో చూసుకుంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆల్రెడీ రాయలసీమ స్లోగన్ మొదలుపెట్టారు. ఇప్పుడు అదేనా ఓపెన్ ఫ్యాక్ట్ ఏమంటే, ఇప్పుడు మన ఇంట్లోనే తీసుకుంటాం, నేనుంటా, మా బ్రదర్ ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఐపీఎల్ టీం తీసుకోండి, నేను చెన్నైకి సపోర్ట్ చేస్తాను, ముంబైకి సపోర్ట్ చేస్తారు. ఇండియా టీం మ్యాచ్ అప్పుడు ఇండియా అంటారు, ఐపీఎల్ మ్యాచ్లో ఏమంటారు, నేను చెన్నై, వాడు ముంబై అంటాడు, ఫుల్ అగైనెస్ట్. సో అది ఏమంటే వాళ్ళ ఏరియాస్ తగ్గట్టు వాళ్ళకి ఏమంటే చిన్న చిన్న ఇష్యూస్ అయినప్పుడు అట్లేమంటే మాకు సపరేట్ మేము అదే అంటారు. కానీ అంత ఇష్యూ ఏం చేస్తే ఇప్పుడు దాన్ని సపరేట్ చేసుకుని ఏముందని ఉపయోగం? నీకు సపరేట్ చేసుకుని ఏం చేసుకుంటా? సపరేట్ చేసుకొని ఇప్పుడు ఏ ఏరియా సపరేట్ తీసుకున్నా? ఇప్పుడు వైజాగ్ తీసుకోండి, స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ ఉండేదాన్ని ఎత్తేసినారు, దాన్ని ఇది చేస్తున్నారు. పోలవరం పూర్తి చేస్తున్నారు, ఆపేసినారు. అమరావతి పూర్తి చేస్తున్నారు, ఆపేసినారు. ఇప్పుడు ఇక్కడ తీసుకోండి, కేటీఆర్ గారు వచ్చి కేటీఆర్ చేసిందని రేవంత్ రెడ్డి ఇంకా ఆయన సీఎం తీసుకున్నారు. కానీ ఏం ఇంకా తనకు నోటిఫికేషన్స్ కానీ ఏమి కూడా ముందు ఏమైనా ఉన్నాయో రూల్స్ అండ్ అవన్నీ అవి ఏం క్యాన్సిల్ చేయలే, ఏం చెప్పాలా. ఇప్పుడు లైక్ మాకు తమిళనాడు తీసుకుంటే ముందు జయలలిత గారు ఉన్నట్టు వాళ్ళ స్కీమ్స్ ప్రతి ఒక్కటి తను అట్లే కంటిన్యూ చేశారు. సో అట్లీస్ట్ మీరు దాన్ని ఫాలో అవ్వకపోయినా పర్లా, మీకు నచ్చింది మీరు మార్చుకునేసి. ఇప్పుడు పాపం కొంతమంది ఇప్పుడు లేబర్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రతిదీ ఛార్జెస్ పెంచినారు. ఇప్పుడు పెట్రోల్ తీసుకోండి, పెట్రోల్ డీజిల్ మీకు మాకు కంపేర్ చేయండి. గ్రాసరీస్ తీసుకోండి, మీకు మాకు కంపేర్ చేయండి. వాటర్ తీసుకోండి, చెత్తకి ఏందన్న పన్ను అది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ అభిప్రాయంలో ఇప్పుడు రాబోయే ఎన్నికలు అయితే టీడీపీ వస్తేనే బెటర్ అంటారు 100%? అవును, టీడీపీ అంటే టీడీపీ అనే చెప్పండి. ఇప్పుడు టీడీపీ జనసేన, ఇప్పుడు యాజ్ నేను ఫాలోవర్ జనసేన, నేను టీడీపీతో పొత్తుంది ఎందుకండి. ఇప్పుడు మీరు పురాణాలు తీసుకుని ఒక రాక్షసుని ఓడించాలంటే దేవతలందరూ ఒకటైనారు, అర్థమైందా? సో అట్లా ఇప్పుడు ఒక పర్సన్ ఓడించాలంటే తన బలం ఎంత ఉందని కాదు, మనీ ఉంటే ఏదైనా అవుతుంది. తనకు లాట్ ఆఫ్ మనీ ఉంది,
సో దాని తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ ఉంది జగన్ గారికి. సో యాజ్ పర్ ఫ్యాక్ట్ చెప్పాలంటే 2019 వచ్చి జగన్ గారు సీఎం అయినప్పుడు నేను హ్యాపీ ఫీల్ అయినా. ఒక యంగెస్ట్ సీఎం, నెక్స్ట్ ఏమంటే డెవలప్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ ఓల్డ్ పర్సన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ చూసాము. నెక్స్ట్ ఏమంటే తిని యంగ్ సీఎం కదా, ఓకే మనకు ఫ్యూచర్ ఏమైనా ఉంటుంది స్టూడెంట్స్కి, సో అట్లా ఏమైనా ఉంటుంది అనేసి ఓ మైండ్ సెట్లో ఉన్నాం. అది ఉండకుండా చూసే కొద్దికి నీకు ఏమాత్రం డెవలప్మెంట్ లేకుండా ఉండే డెవలప్మెంట్ పోతా ఉంది. నెక్స్ట్ నీకు డెవలప్మెంట్ ఏం లేదు. ఇంకో సో ఏం హ్యాపీ ఫీల్ అవుతాం. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నాము, ఇప్పుడు వచ్చి ఆయన పీరియడ్లో వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ ఉండే. ఫీజు రీయింబర్స్మెంట్ ఏమంటే డైరెక్ట్ ఏమంటే స్టూడెంట్కి కాలేజీ ఇది ఉండింది, వాళ్ళు కాలేజ్కి వేస్తున్నారు ఫీజు. ఇప్పుడు ఏమంటే అమ్మఒడి అంటాడు, పేరెంట్స్కి వేస్తున్నారు. ఇప్పుడు ఏమంటే మా బ్యాచ్ తీసుకుంటే ఇప్పుడు మేము డిగ్రీ పూర్తయ్యేటప్పటికి మాకు లాస్ట్ సెమిస్టర్ వచ్చి ఫీజు పడలా. లాస్ట్ ఇయర్ది మాకు 30,000 మాకు అకౌంట్ క్రెడిట్ అవ్వలేదు. సో 30,000 మేము పే చేసాము. సో అది వాళ్ళు ఏమంటారు, అది మీ మదర్ అకౌంట్ పడుతుంది, మీరు పడుంటుంది, మీరు మాకు పే చేయలేదు, అది మీ ఇష్టం, అది మమ్మల్ని అడిగితే ఎట్లా మాకు పే చేసేయని అంటారు. ఇప్పుడు మేము అడిగితే మళ్ళీ మాకు ఎంసీఏ కంప్లీట్ చేసాము, ఎంసీఏకి ఫీజు రీయింబర్స్మెంట్ తీసేశారు మా స్టేట్లో. సో మాకు అది మా ఓన్ ఎక్స్పెన్సెస్ అంతా పెట్టాము. సో ఇంకా చూడండి మీరు, మీ అభిప్రాయంలో అయితే టీడీపీ జనసేన పొత్తు వస్తుందంటారు ఇప్పుడు రాబోయే? అది కంపల్సరీ. ఇంకా ఆడ ఇప్పుడు ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే పొత్తు అంటారన్న. పొత్తు అంటే ఇప్పుడు మెయిన్ పొత్తు పెట్టుకోవడం రీజన్ ఏమంటే, ఇప్పుడు మీరు ఒకటి ప్రతి ఒక్కరు ఏమంటాడు, జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనకి సపరేట్ సీట్స్ లేవు, పోటీ చేసి ఇది లేదంటారు. పోటీ చేసి ఇప్పుడు తన ఎమ్మెల్యే అని ఎంపీ అనేది అవసరం లే. ఇప్పుడు రీసెంట్ టైంలో తన ఓన్ ₹1 మన పాకెట్లో నుంచి నువ్వు ఇస్తావన్నా చెప్పు, నువ్వు ఇస్తావా? ఇప్పుడు వేరే పర్సన్కి అవసరం. ఇప్పుడు నేనే వస్తా, భయ్యా నాకు ₹10 కావాలంట, నీ దగ్గర ₹10 ఉంది, నీకు ఇప్పుడు దాహం అవుతుంది, నీకు వాటర్ బాటిల్ కావాలి, నువ్వు తీసుకోకుండా నాకు వాటర్ బాటిల్ తీస్తావా? ఎవరు తీసారు? ఆయన మూవీస్ అమౌంట్ రెమ్యూనరేషన్ తీసుకొని వచ్చి ప్రజలకు పెడతా అన్నారు. ఏమే 30 crores ఇచ్చారు. ఎవరికి? పర్సన్కి సూసైడ్ చేసుకొని చనిపోయారు కదా రైతులు, వాళ్ళకి పర్సన్కి 1 lakh ఇచ్చారు. సో ఇంకా అక్కడే కంపేర్ చేయొచ్చన్నా. పదవి కావాలనుకున్న వాడికి ప్రజలు కావాలనుకున్న వాడికి ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంతే. థ్యాంక్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.